ఇష్టాలకి అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. మనం గెలవడం అంటే మనుషులను కాదు, మనస్సులను గెలవాలి. ముందుకు వెళ్ళడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి. కలిసిమెలిసి ఉండడం అంటే పెదాలతో మాట్లాడడం కాదు, అందరితో హృదయపూర్వకంగా మాట్లాడాలి. నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడవో తెలుసుకోవడానికి నీ దగ్గర ఉన్న డబ్బుని లెక్కించకు, కేవలం ఒక కన్నీటి బొట్టును రాల్చు. అది తుడవడానికి ఎన్ని చేతులు నీ దరికి చేరుతాయో లెక్కించు. అదే నిజమైన ఐశ్వర్యం. నవ్వించి, నటించి, నమ్మించి, నట్టింట్లో ముంచేసే మనుషులు ఉన్నారు, జాగ్రత్త సుమి. ఎప్పుడైతే మీరు ప్రతి విషయానికి ఎమోషన్ అవుతుంటారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు ఆడుకోవడం, సాధించడం, మిమ్మల్ని బానిసగా చేసుకోవడం జరుగుతుంది. ఎమోషన్ ఒక స్పందన, కానీ అది మనకు బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. మనం అన్ని చోట్ల ఎమోషన్ అవ్వకుండా మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. ముఖ్యంగా అర్థం చేసుకోలేని మనస్తత్వం ముందు నిబ్బరంగా ఉండగలగాలి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం మర్యాద, అదే మాట మీద నిలబడి ఉండటం గౌరవం. మొదటిది నమ్మకం మీద నడిస్తే రెండవది బంధం మీద నడుస్తుంది. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలిచి పోరాడే ఏకైక ఆయుధం ఆత్మవిశ్వాసం. నిన్ను వెంటాడే భయాలను తరిమే ధైర్యం కోసం వేటాడు. నీతో పోట్లాడే దౌర్జన్యాన్ని ఎదిరిస్తూ నీతో నువ్వు మాట్లాడు. అప్పుడే నీ ఆశయానికి ఒక రూపం వస్తుంది. సాధించాలని ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందున్న అద్దంలో తప్ప ఇంకా ఎక్కడా కనిపించడు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసులో బాధ కలిగి ఉన్నప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. మనీ కూడా డెటాల్ లాంటిదే, 99% సమస్యలను రక్షిస్తుంది. అందరిలో మంచిని చూడటం నేర్చుకుంటే మనసులోని మంచి ఇంకా పెరుగుతుంది. ఏ బంధాలలోనైనా దగ్గర దూరమా అనేది ముఖ్యము కాదు, వారి మనసులో మన స్థానం ఏటనేది ముఖ్యం. మనసులో మనకంటూ స్థానం లేకపోతే దగ్గరుంటే ఏంటి, దూరం ఉంటే ఏంటి? అందరిని ఒప్పించాలని చూడటం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఒక వేలు పొడుగు, ఒక వేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు. అక్షరాలు రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేలు కలవవలసిందే. మనుషులైనా అంతే, చిన్న పెద్ద అన్న తేడా వద్దు, ఎవరి ప్రాముఖ్యం వారిదే. మనుషులను నమ్మి త్వరగా మోసపోతే అది పాఠం. మోసపోయిన తర్వాత కూడా మనుషులను నమ్మితే అది గుణపాఠం. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరంగా అయినప్పుడే బాగా అర్థమవుతుంది. ఆధారపడటం ఎక్కువ అయితే ఆలోచించే తత్వం బలహీనపడుతుంది.